నంద్యాల జిల్లా నందికోట నియోజకవర్గం మండల కేంద్రమైన పాములపాడులో లోని వేంపెంట గ్రామంలో విపరీతంగా డెనేరియా అతిసార వ్యాధి వ్యాపించి దాదాపుగా 18 మంది పైగా అతిసార వ్యాప్తి చెంది వివిధ వాంతులు బేదులు మరియు తలనొప్పులతో పాటు ఇక్కడ గ్రామ సచివాలయం దగ్గర మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎంతోమంది పేషెంట్లు కూడా ఉన్నారు. ఒక గంట లోపలనే పనికి పోయిన వాళ్ళకు కూడా ఈ వ్యాధి సోకినట్లు, అలానే విద్యార్థులకు కూడా ఈ వ్యాధి సోకినట్లు ఇక్కడ ఉన్నట్టు వారు చెప్తున్నారు. వీటికి వెంటనే మెడికల్ క్యాంప్ సంబంధించి మరియు ఉన్నత అధికారులు వచ్చేసి కూడా వెంబడి స్పందించి ఇక్కడ ఉన్నట్టు వేంపెంట గ్రామంలో ఉన్నటువంటి ఈ వ్యాధిని వెంటనే నయం చేయాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. నాది వేంపెంట. నా పేరు డి లక్ష్మీనాయకు. ఇక్కడ నిన్న 14 మంది అతిసారకు చాలా గురైనారు. ఇంకా ఇప్పుడు పెరుగుతూనే ఉన్నారు. ఈ జిల్లా యంత్రాంగము పైనుంచి ఆరోగ్య శాఖ వాళ్ళు జిల్లా నుంచి కూడా తల్లి రావాలని మేమంతా గ్రామస్తుల వల్ల కోరుకుంటున్నాము. ఇంకా 20-25 మంది దాదాపు అయ్యేటట్టున్నారు. పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీగా ఒకరు చనిపోయారు. చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. లోపల విద్యార్థులు కూడా 2 ఉన్నారు లోపల కూడా. కాబట్టి జిల్లా యంత్రాంగం తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వేంపేట గ్రామస్తులము. ఏం పేరమ్మా? ఏమైందమ్మా నీకు? నాకు వాంతులు పేదలు సార్. ఎన్ని రోజుల నుంచి? మొన్న రాత్రి నుంచి. నిన్న చూపించుకున్నావా? నిన్న మొన్న బాటలు ఎక్కించినారు సార్. బాటలు ఎక్కించిన ఏమైనా తగ్గింపు ఏమైనా ఉందా? పేదలకు లేదు, వాంతులకు లేదు, నీరసంగా ఉంది. అవి మటుకు తగ్గలేదు. అయితే వాంతులు పేదలు ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? విజయక ఏమక సమస్య? బేదలు వాంతులేనా? ఎన్ని రోజుల నుంచి వస్తుందిగా? ఈ రోజు స్టార్ట్ అయిందా? వాంతులు కాలేదు కదా, బేదలు ఒకటే. ఏమేమి వస్తుంది సమస్య? నిన్న వాంతులు బేదులు అయినాయి సార్. నిన్న బాటలు పెట్టినాక తగ్గినాయి. సాయంత్రం పెట్టినా బాటలు పెట్టినాక ఇంటికి పోయినాక 4 మాటలు మోషన్ వచ్చినారు. నైట్ కూర్చోలే, మళ్ళీ పొద్దు నుంచి బేదులు పెట్టినాయి సార్ అని ఇంకా తోలుకొని వచ్చినప్పుడు. ఏం పేరు అప్పుడు ఇప్పుడు? ఎన్నో తరగతి? 6th క్లాస్. ఏమేమి వచ్చాయి? ఏముంది? వాంతులు బేదలు. ఎప్పటి నుంచి వస్తుంది? బడికి పోయి వచ్చినావా? రిటర్న్ వచ్చినా వాళ్ళ బడికి పోయి? ఎన్నో తరగతి? 9th క్లాస్. నీకేమి సమస్య? మీ ఇద్దరే ఉన్నారా? ఎవరైనా స్కూల్లో ఉన్నారా? చాలా మంది ఉన్నారా? స్కూలు లేవు. ఎస్సీ కాలనీలో కానీ బీసీ కాలనీ కానీ రోడ్లు బాగలేవు. ఎక్కడ చూసినా మూసుకొచ్చడము, ఆ నీళ్ళు అనేది అన్నీ ఆగిపోవడము, సీసీ రోడ్లు ఆ మిద్దెలు కట్టడం వలన సీసీ రోడ్లు అడుక్కి వెళ్ళిపోయి డ్రైనేజీలు లేకపోవడం వలన ఆ నీళ్లు ఆగిపోవడం వల్ల అవి బాగా 4-5 రోజులు నీళ్లు ఆగడం వల్ల, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఆగడం వలన అది కొంచెం మురుగడ, అది దాని నుండి కూడా ఎఫెక్టివ్ జరుగుతుంది. మురికాయలు లేవు, సీసీకి బాగా మురికలు లేవు. డ్రైనేజీ ఒకసారి ఉంది కానీ అది కూడా బూడిది పోయింది. మళ్ళీ ఒక పారి తీసేసే బాగుంటుంది. ఏం పేరన్నా? హుసేన్ బి. ఏమైందన్నా? అదేనా వాంతింగ్, లెటిన్కు, కడుపు నొప్పి, కళ్ళు తిరగడం. ఎన్ని రోజుల? ఇప్పుడు జస్ట్ గంటనే. గంటలో మారిపోయింది. ఆడికి పోయి రిటర్న్ వచ్చింది. కళ్ళు తిరుగుతున్నట్టుంటే రిటర్న్ వచ్చేసింది. ఇంటికి వచ్చి కొంచెం నాశ చేసింది. అంతే ఇంకా అయిపోయింది. రామచంద్ర, ఇదేనా ఇల్లు? ఏం సమస్య ఏమన్నా నీకు? సార్ నిన్న ఈ టైం నుండి ఫస్ట్ బేదులు,
తర్వాత రాత్రి నుండి మళ్ళీ వాంతులు. తగ్గిందా ఇప్పుడు వెళ్ళేనా? ఓకే. నాది వేంపేట గ్రామము. నా పేరు కె యేసరత్నము. దయచేసి జిల్లా ఆఫీసర్ దగ్గర మొక్కి చెప్తున్నాము, ఇవి వేంపేటలు ఇప్పటికి దగ్గర నిన్నటువంటి ఈ వాంతులు బేదులు అనేవి మొత్తం కేసులు మొత్తము 20కి ఆ మధ్య లేని. ఒక్క బోరుదే కాదు, మొత్తం వేరే ఫిల్టర్ నీళ్ళు కూడా మొత్తం తాగుతూ ఇప్పటికీ ఒక కేసు 2 కేసులు మొత్తం స్టార్ట్ అయినాయి. దయచేసి వేంపేట గ్రామం తొందరగా గ్రామాన్ని రక్షించే దయచేసి అందరికీ బాగుంటుంది. ఈ ఆఫీసర్లో ఒకసారి మొక్కి చెప్తుంది, ఇది మొత్తం రాజకీయం కాదు. మధ్యాహ్నం వరకు బాగుంది సార్. 3 గంటల నుంచి బేదలు సచివాలయం వరకు తీసుకుపోయినాం. బాటిల్ ఎక్కించినారు, మళ్ళీ ఇంటికి తీసుకుపోండి అన్నారు. తీసుకొచ్చినాం. రాత్రి మజ్జిగ దాపినాం, మాత్రలు వేసినాం. మళ్ళీ రాత్రి 4-5 సార్లు బేదలు అయినాయి. ఇంకా అక్కడికి తీసుకుపోనికే ఈమెకు 2 కాళ్ళు ఇరిగినాయి. తీసుకుపోలేకపోయాను. పొద్దున 6 గంటల వరకు బాగానే ఉంది. ఇంకా 8 అప్పుడు చనిపోయింది. అంటే ఇదే చనిపోయిందా? లేదు సార్, ఆత్మకూరుకి తీసుకుపోయినాం సార్. 6కు మళ్ళా ఆడికి సచివాలయం కాడికి పోయినాం మేము. పోతే డాక్టర్లు అంబులెన్స్ పిలిపించి పంపించినారు. అక్కడికి పోయినాక చనిపోయింది సార్. 2 సార్లు చెక్ చేసినారు. తర్వాత ఇంకా చనిపోయిందిలే అని చెప్పి. ఇప్పుడు వాటర్ ప్రాబ్లమా లేకపోతే ఏది? ఏమో సార్, నిన్న సాయంత్రం వరకు బాగానే ఉంది. అందరికి ఇక్కడ అట్లనే ఉన్నాయి. ఇంకా ఏం ప్రాబ్లమో అది వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఇంకోటి కూడా అచ్చం నీళ్ళే కాదు, ఇప్పుడు ఈ నీళ్ళు ఒక్కటే కాదు, ఫిల్టర్ నీళ్ళు కూడా మన కేసులు మొత్తం 2-3 స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు తాగిన వాళ్ళు కూడా ఒక కేసు ఇప్పుడు మొత్తం 2-3 అయినాయి. అచ్చం ఈ బోరింగ్ ఇవి మామూలు ఇవి బోరు ఒక్కటే కాదు, ఫిల్టర్ నీళ్ళు తాగిన వాళ్ళు అవి కూడా మొత్తం కేసు 2 కేసులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ అవి కూడా అదే వాళ్ళు తాగే తీయక వాళ్ళు మొత్తం ఫిల్టర్ నీళ్ళే వామి వచ్చింది, చేను కానట్టు వచ్చింది. రాధబారి అచ్చం మనం ఒకటే ఈ బోరు ఒక్కటే అని కాదు, ఫిల్టర్ నీళ్ళు కూడా ఒక కేసు 2 కేసులు మళ్ళీ స్టార్ట్ అయినాయి. 15-16 దగ్గర ఇప్పుడు మొత్తం 20కి వస్తున్నాయి. ఇంకా ఇంత బాధ లేకుండా చేస్తున్నారు, ఏం చేయాలి? ఏం చెప్పున్నా మొత్తం ఇదే